హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో గోంగూరతో నల్లగా ఉన్న వెండి సామాన్లను తళతళ మెరిసేలా ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. అలాగే వరలక్ష్మి వ్రతం కోసం నేను తెప్పించుకున్న అష్టలక్ష్మి ప్రతిమల్ని, మిగిలిన పూజా సామాగ్రి కూడా చూపిస్తాను. అవి చూసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. వెండి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి పుల్లటి గోంగూర తీసుకోండి. పుల్ల గోంగూర అయితేనే ఎంత నల్లగా ఉన్న వెండి సామాన్లైనా తళతళ మెరుస్తాయి. వెండి వాడినా వాడకపోయినా నల్లగా అవడానికి మొదటి కారణం గాలి తగిలితే నల్లగా అయిపోతుంది. రెండవది, వేడిగా ఉండే ప్రదేశంలో ఉంచినా కూడా నల్లగా అయిపోతుంది. అది వెండిలో ఉండే సహజ గుణం అండి. అందువల్ల వెండి వస్తువులను ఎప్పుడు గాలి తగిలేలా ఓపెన్గా పెట్టుకోకూడదు. క్లీన్ చేసుకున్న తర్వాత కవర్ కానీ లేదా న్యూస్ పేపర్ కానీ చుట్టి పెట్టుకోవాలి. రెగ్యులర్గా వాడుకునే పూజా సామాన్లు నల్లగా అయిపోవడానికి కారణం కూడా అదేనండి. ఇప్పుడు మీకు చూపించే లక్ష్మీనారాయణ ప్రతిమలు నేను రోజు పూజలో వాడేవి. ఇది యాంటిక్ పీస్ అండి, నల్లగానే ఉంటుంది. మనం రోజు పూజలో వాడే దీపారాధన కుందులు ఎంత తోమినా అంచులు నల్లగానే ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా ఇప్పుడు తళతళ మెరిసేలా చేయడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నెతో నీళ్లు పెట్టి ఒక కట్ట పుల్ల గోంగూర ఆకులు వేసుకుని 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మరి ఎక్కువసేపు ఏమీ ఉడికించుకోని అవసరం లేదు. ఆ వేడికి ఆకులు మగ్గిపోతాయి. ఆకుల్లో ఉండే పులుపంతా వాటర్లోకి వచ్చేస్తుంది. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ వేడి నీళ్ళల్లో నల్లగా ఉన్న వెండి సామాన్లన్నీ ఈ విధంగా వేసుకోవాలి. మీకు తెలియడం కోసం ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తున్నానండి. లక్ష్మీనారాయణ ప్రతిమలు తప్ప మిగిలినవన్నీ వేసేసాను. ఎందుకంటే నీళ్లు బాగా వేడిగా ఉన్నాయి. వేడి నీళ్ళల్లో వాటిని వేయాలనిపించలేదు. ఇవి చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇంతలో నేను వరలక్ష్మి వ్రతానికి తెప్పించుకున్న అష్టలక్ష్మి ప్రతిమల్ని చూపిస్తాను. ఇవి చూసిన తర్వాత ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. నేను ఎప్పటి నుంచో వెండివి తీసుకుందాం అనుకుంటున్నాను. వెండి కొందామంటే రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి కదా, అందుకోసం ఇత్తడితోనే సరిపెట్టేశానండి. దీని కాస్ట్ వచ్చి 2700 పడింది. ఒక్కొక్క ప్రతిమ చాలా బరువుగా ఉంది, క్వాలిటీ కూడా బాగుందండి. చేసింది ఇత్తడితోనే అయినా చూడడానికి అచ్చంగా బంగారంతో చేసిన ప్రతిమల్లా దగదగ మెరుస్తున్నాయి. ఇవి నేను చెన్నై నుంచి తెప్పించుకున్నాను. ఆన్లైన్లో దొరుకుతున్నాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది. ఇప్పటి వరకు లక్ష్మీదేవి ప్రతిమకే అష్టలక్ష్ముల్ని ఆవాహన చేసుకుని అష్టోత్తర పూజ చేసుకునేదాన్ని. ఈ పూజకి అష్టలక్ష్ములకే పూజ చేసే అవకాశం నాకు లభించింది. ఫ్రెండ్స్, ఈ అష్టలక్ష్ముల్ని పూజించడానికి నేను తీసుకున్న 8 రకాల వస్తువులను కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇవి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు, వెండితో చేసిన 108 పువ్వులండి. ఇవన్నీ ఒక్కొక్కటి 108 చెప్పున తీసుకున్నాను. ఇవేమో వెండితో చేసిన తామర పువ్వులు, అలాగే మంచి ముత్యాలు, ఇవేమో పగడాలు. అన్నీ కూడా ఒక్కొక్కటి 108 చెప్పున తీసుకున్నానండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు సిల్వర్ క్లీనింగ్ చూద్దాం. గోంగూర కూడా బాగా చల్లగా అయిపోయింది. ఇవి క్లీన్ చేసుకోవడానికి కోల్గేట్ పేస్ట్ కానీ లేదా సబీనా కానీ తీసుకోండి. రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. ముందుగా ఒక్కొక్క వెండి వస్తువుని గోంగూర ఆకులతో బాగా ఇలా రుద్దుకోవాలి. ఇందులో ఉండే పులుపుకి నల్లగా ఉన్న పార్ట్ మొత్తం కలర్ చేంజ్ అవుతుందండి. అందువల్ల ఇలా గోంగూర ఆకులతో ఒకసారి వెండి వస్తువుల్ని బాగా రబ్ చేసుకుని అప్పుడు కోల్గేట్ పేస్ట్తో కానీ సబీనాతో కానీ క్లీన్ చేస్తే
నల్లగా ఉన్నవి తెల్లగా మెరుస్తాయి. ముందుగా మీకు కోల్గేట్ పేస్ట్ పెట్టి చూపిస్తున్నాను. ప్లెయిన్గా ఉన్న వస్తువులు చేత్తో తోమినా మనకి నీట్గా అయిపోతాయండి. డిజైన్ ఉన్నవి మాత్రం ఆ గ్యాప్లో ఆ నలుపు పోవాలి అంటే బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూజా సామాగ్రి కదా, వాడిన బ్రష్ కాకుండా కొత్త బ్రష్ ఒకటి తీసుకోండి. దాంతో ఈ విధంగా మీరు క్లీన్ చేసినట్టయితే డిజైన్ గ్యాప్లో ఉండే ఆ నలుపు కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, నలుపు అంతా పోతుంది కదా. ఇలా క్లీన్ చేసుకుంటే ఎన్ని వస్తువులైనా పెద్దగా కష్టపడకుండా ఈజీగా తోముకోవచ్చు. చూసారు కదా, ఇలాగే మిగిలిన వాటిని కూడా మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు బాగా నల్లగా ఉన్న దీపారాజన కుందిని కూడా ముందుగా గోంగూర ఆకులతో రబ్ చేసి పెట్టి మనం సామాను తోముకునే స్క్రబ్బర్ ఒకటి తీసుకుని వాటర్లో ముంచి కొద్దిగా సబీనా కానీ లేదా పేస్ట్తో కానీ తోమినట్టయితే పెద్దగా ప్రెస్ చేయని అవసరం లేదండి. ఇలా తోమేసరికి చక్కగా వదిలిపోతుంది. ఈ టిప్ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. చూసారు కదా, మీరు మామూలుగా సబీనాతో తోవితే అవి అస్సలు వదలవండి. గోంగూరలో ఉండే పులుపు వల్ల ఇవి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఫ్రెండ్స్ చూడండి, గంట ఇలా నల్లగా ఉంది కదా. తోమిన దానికి తోమని దానికి మీకు తేడా తెలుస్తుంది. కొద్దిగా సబీనాతో పెద్దగా ఏమీ ప్రెస్ చేయకుండానే గోంగూర ఆకుల్ని పెట్టి ఈ విధంగా తోమినట్టయితే తల మెరుస్తుంది. గంట పైనుండే హనుమాన్ బొమ్మకి డిజైన్ ఉంటుంది కనుక ఒకసారి బ్రష్తో క్లీన్ చేయండి, అది కూడా మీకు నీట్గా వచ్చేస్తుంది. తోమక ముందు తోమిన తర్వాత వీటి డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది కదా. ఇలాగే డిజైన్ ఉన్న వాటిని బ్రష్తో క్లీన్ చేసుకుంటూ ప్లెయిన్గా ఉన్నవి చేత్తోనే అలా ఒక్కసారి తోమితే వెంటనే నలుపంతా పోతుందండి. పెద్దగా కష్టపడని అవసరం లేదు. నేను తీసుకున్న వెండి వస్తువులన్నీ కూడా ఆల్మోస్ట్ తోమేశాను. ఇక లక్ష్మీనారాయణ ప్రతిమలు ఒక్కటే మిగిలిపోయాయి. వాటిని వేడి నీళ్ళలో వేయలేదు కదా, అందువల్ల కొంచెం ఎక్కువ గోంగూర ఆకులు తీసుకుని వాటితో బాగా రబ్ చేసుకుంటే వీటికి ఉండే నలుపు తొందరగా పోతుంది. ఇప్పుడు బ్రష్కి కొద్దిగా సబీనా అద్ది ఒకసారి తోమినట్టయితే డిజైన్లో ఉండే నలుపు కూడా పోతుంది. నిత్య పూజకి వాడే వస్తువులు రోజు వాటర్తో కడిగినా నెలకొక్కసారి మాత్రం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. అలా చేస్తే అవి చూడడానికి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, వీటన్నింటినీ నేను తోమి పెట్టుకున్నాను. ఇవి తోమిన తర్వాత కడిగే ప్రాసెస్ కూడా చాలా ముఖ్యమైనది. వెండి వస్తువుల్ని కడిగేటప్పుడు సాల్ట్ వాటర్తో కడగకూడదు, అంటే బోర్ వాటర్ని యూజ్ చేయకూడదు. మున్సిపల్ వాటర్ కానీ లేదా మనం తాగే మంచినీళ్ళు కానీ మినరల్ వాటర్తో కానీ కడిగినట్టయితే ఆ వస్తువులు తొందరగా నల్లబడకుండా ఎక్కువ రోజులు ఇలా మెరుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అన్నీ కడిగిన తర్వాత అమ్మయ్య మన పని అయిపోయిందని వీటిని మాత్రం అలా వదిలేయకండి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా తప్పనిసరిగా చేయాల్సింది. ఒక పొడి క్లాత్తో కడిగి పెట్టుకున్న వస్తువులన్నింటినీ శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తుడవకుండా వదిలేస్తే తడి ఉన్న ప్లేస్ మొత్తం నల్లగా అయిపోతుందండి. వెండి వస్తువుల్ని ఎంత జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటామో అంత అందంగా ఉంటాయి. చూసారు కదా, ఇలా కడిగి పెట్టిన వస్తువులన్నింటినీ తడి లేకుండా ఈ విధంగా పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని బాగా ఆరిన తర్వాత న్యూస్ పేపర్తో కానీ లేదా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ చుట్టి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వీటిని క్లీన్ చేయకముందు చేసిన తర్వాత డిఫరెన్స్ మీకే తెలుస్తుంది కదా. వెండి వస్తువులన్నీ ఎలా దగదగ మెరుస్తూ ఉన్నాయో
ఇప్పటి వరకు వీటిని క్లీన్ చేయడానికి మీరు చాలా రకాల టిప్స్ని ఫాలో అయ్యి ఉండొచ్చు. ఒక్కసారి నేను చెప్పిన ఈ గోంగూర టిప్ కూడా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.